సాయంకాలం ఓటింగ్ పోల్కి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఈ పాట పాడి ఓటింగ్ పోల్ అనాలిసిస్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? అసలు ఈ పాటకు ఒక ఇమేజ్ ఉంది, ఒక బ్రాండ్ వాల్యూ ఉంది, ఈ పాటకి ఒక 50-60 వేల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అసోంటిది ఆ పాట పాడి మనం ఓటింగ్ పోల్ అనాలిసిస్ చేస్తలేము. బికాస్ దిస్ కంటెస్టెంట్స్, ఈ కంటెస్టెంట్లలో ఏ కంటెస్టెంట్ అన్నా ఎలిమినేట్ అయితే అయ్యో పోతున్నా ఎలిమినేట్ అవుతారట, ఓట్లేరు అని చెప్పి కాపాడుకునే నేచర్ ఉంటుంది. అసోంటిది ఈ సీజన్లో ఒకరు ఎలిమినేట్ అయిపోతారంటే పోతురా పోని వైల్డ్ కార్డ్స్ ఎప్పుడు వస్తారు, ఎవరు వస్తారు, ఏమైనా మంచిగా ఉంటుందా ఆ సీజన్ ఏంది అనే సిచ్యువేషన్లో ఉండేసరికి మనం ఓటింగ్ పోల్ కూడా చేసుకుంటలేం చక్కగా. దట్ వాజ్ ద బాధ ఆఫ్ దిస్ సీజన్. సరే పోన్లే, ఇలా చేస్తున్నా. ఎందుకు తెలుసా? ఉన్న కంటెస్టెంట్లలో ఒకరిద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయితే కొంత ఫీల్, అంటే ఈవెన్ ఈ 2 వారాల్లో కొంత ఫీల్, అయ్యో మంచిగా ఆడుతుంది కదా ఉంటే బాగుంటుంది కదా, అయ్యో ఈ పిల్ల మంచిగా మాట్లాడుతుంది కదా ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ కొంతవరకు ఒక 0.2345% ఉన్న కంటెస్టెంట్లు ఉన్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో ఇస్తున్నా. నైట్ 12 o'clockకి ఓటింగ్ పోల్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి, అండ్ రేపే శనివారం ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ అవుతుంది. అండ్ నాగార్జున గారు ఏం అడిగితే బాగుంటుందని మీరు అనుకుంటారో కింద కామెంట్ చేయర్రి. సాక్షి టాస్క్ గురించి మాత్రం చెప్పుకోరయ్యా, అందులో ఏం లేదు ముచ్చరు, ఒక్కొక్కరికి ఒక రకంగా కనబడుతుంది. అందులో అడగాల్సింది ఏమన్నా ఉంటే యష్మి ఎందుకు కొరినామని ఆ క్వశ్చన్ తప్ప ఇంకేం లేదు. అండ్ యష్మిని ఏమన్నారు అంటే మా యష్మి మాటలు బంద్ చేస్తే అక్కడ ఏముండదు అప్పుడు. ఓకే సరే, అవన్నీ పక్కన పెడితే నాగార్జున గారు ఏం అడిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మన కామెంట్లు చూస్తుంది బిగ్ బాస్ టీం, మీకు తెలుసు. సరే నెక్స్ట్ 2 ప్రోమోలు వచ్చినాయి అబ్బా. ఓటింగ్ పోల్ కంటే ముందే చెప్తానా, 2 ప్రోమోలు వచ్చినాయి. ఆ ప్రోమోలలో వెరీ ఎమోషనల్ కంటెంట్, దాని మీద మనం కామెంట్ చేయలేం. అండ్ ఎందుకంటే 2 వారాలలో ఇంత ఎమోషన్ ఏందిరా నాయన అంటే, అక్కడ సిచ్యువేషను అభయ్ ఉన్నాడా, అభయ్కి వాళ్ళ ఫాదర్ చనిపోయాడు రీసెంట్లీ, అంటే రామన్న యూత్ ఆ సినిమా టైంలో లాస్ట్ బిగ్ బాస్ సీజన్ ఆ టైంలోనే అన్న వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. ఆయన వాళ్ళ ఫాదర్ వాచ్ చూపిస్తే కొంత ఎమోషనల్ అవుతారు. ఎట్లయినా 2 వారాలైనా ఆ మనిషి లేడు కాబట్టి ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు. రెండోది పృథ్వీ వాళ్ళ ఫాదర్ లేని మనిషికి సంబంధించిన వస్తువు ఒకటి పెడితే ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు. అండ్ మూడోది మన నబీల్ వాళ్ళ ఫాదర్ కోవిడ్లో చనిపోయాడంట, వెరీ రీసెంట్ టైమ్స్లో చనిపోయారు వీళ్ళ ఫాదర్స్ అంతా కూడా. వీళ్ళు ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు. సో అక్కడ ఎందుకు ఎమోషనల్ అయ్యారు? 1 వీక్లో ఏమో ఎమోషన్ ఉంటుంది అంటే ఉంటుంది భయ్, 1 వీక్ అయినా ఉంటుంది, 2 వీక్స్ అయినా ఉంటుంది. అండ్ కొంత ఓవర్ డ్రామా చేసేవాళ్ళు ఉంటారు. లైవ్లో చూసిన మన యష్మక్క కళ్ళు పెడుతుంది, ఎందుకురా ఏమైందిరా ఏమో ఫిట్స్ వస్తే ఇట్లా కొట్టుకుంటారు కదా, ఆ టైంలో ఫేస్లోనే పిండేది పెడుతుంది. ఏంద్రా అంటే ఏడ్చింది అన్నట్టు. ఏడవడానికి స్టార్టింగ్ బండి చాలు చేద్దంటే మన ఇంజన్ స్టార్ట్ కావడానికి ఆ టైంలో అని పిండింది కొద్దిసేపటి దాకా. పాపం మంచి నటి. డెఫినెట్లీ నీకు లోకల్ నంది అవార్డు ఇప్పిస్తా. లోకల్ నందులు చాలా ఉంటాయి తెలుసా మీకు, అట్లాంటి నంది అవార్డు నీకు ఇప్పిస్తా, అంత బాగా చేస్తున్నావు పెర్ఫార్మెన్స్. ఓకే, అయితే 2 ప్రోమోలలో కూడా ఎమోషనల్ కంటెంటే ఉంది. నేను కూడా ఎమోషనల్ అవుతా తెలుసు కదా. అఫ్ కోర్స్ నేను యాక్సెప్ట్ చేస్తా. అబ్బా వీళ్ళంతా యాక్టర్లు 2 వారాలు ఏంది, సంవత్సరాలు ఇంట్లో వదిలేసి షూటింగ్ల కోసమనో ప్రయత్నాల కోసమనో అవకాశాల కోసమనో కష్టపడ్డోళ్ళే కదా, ఇంటిని విడిచిపెట్టి తిరిగేటోళ్ళే కదా. అంటే ఎంత తిరిగినా ఈ ఆర్టిస్ట్ బ్యాచ్ అందరూ బాగా ఎమోషనల్ ఉంటారు, ఉత్తగానే ఎమోషనల్ అవుతారు. ఇది ఒక రకం, అది నాకు తెలుసు. నాకు తెలుసు కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను అవన్నిటిని. కొంతమంది డ్రామా చేసేటోళ్ళు కూడా ఉంటారు, అది కూడా ఉంటుంది, అది లేదని నేను అనను. కానీ 2 వారాలకి ఇంత సినిమా ఆయన ఫీలింగ్ వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. కానీ వాడి ఫీలింగ్ ఆడింది దాని గురించి మనం ఏం మాట్లాడుతున్నాయి. కానీ ఓకే, ఆ తర్వాత డ్రామా చేస్తే మాట్లాడదాం. నాగమణికంటే అమ్మో నా సరి చేసింది కదా, నా గతం మీదలో అంటే వేసుకోవచ్చు. కానీ అక్కడ కొంచెం సెన్సిబుల్గా అనిపిస్తే మనం ఫీల్ కావాలి. సెకండ్, ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఎలిమినేషన్కి వెరీ అవును, సీజన్ 6 వైబ్స్ మళ్ళీ వచ్చినాయి. పోయిన సీజన్లో కూడా జస్ట్ 2 వారాలకే ఫ్యామిలీ వీక్ అని చేసేసి 2-3 వారాలకే, అది ఫస్ట్ 4 వీక్స్కేమో చేసిరు. ఈ దానిలో కూడా 2 వారాలకే మళ్ళీ ఫ్యామిలీ అంటారు. కొంచెం టైం గ్యాప్ ఇచ్చి బాగా సతాయించి ఒక 4 వారాలు 5 వారాల తర్వాత ఫ్యామిలీ దింపినా, 8 వారాలకు దింపినా కానీ భలే ఉంటుంది. కానీ ఓపెనింగే ఫ్యామిలీని దింపేసి ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా, ఇప్పుడు మళ్ళీ సీజన్ వీకెండ్లో నాగార్జున గారితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్ళి చూపించడం పెడితే తుస్సు అక్కడ ఏముండదు ముచ్చట, అంతా డొల్లా లోపల ఏం లేదు అన్నట్టు ఉంటుంది. డ్రామా అని ఫీల్ అవుతారు. బిగ్ బాస్ టీమ్ ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, అట్లా చేయకూరి. సీజన్ 6 వైబ్స్ తీసుకురాకూరి. టాస్క్లు పెట్టుర్రి, ఇంకొంచెం ఇబ్బంది పెట్టుర్రి, కష్టపెట్టుర్రి. అందులో ప్రతిభావంతులు ఎవరు, అన్నిటికీ తట్టుకొని నిలబడే శక్తి ఉన్న లెవెల్ ఇటువంటివన్నీ మనం చూద్దాం, చూసినాక అవన్నీ చేద్దాం. నెక్స్ట్ ఓటింగ్ పోల్లా నిఖిల్ విష్ణుప్రియ టాప్లో ఉన్నారు. ఇద్దరికి నో ప్రాబ్లం, వాళ్ళకి ఎటువంటి జంజాట్ లేదు, ఆరామ్సే ఉంటారు. ఈ వీకు నెక్స్ట్ వీక్ కాదు 10 వారాల దాకా వాళ్ళకి కన్ఫర్మ్ బెర్త్ రాసుకోరు. నెక్స్ట్
మణికంఠ తన కష్టంతో, తన ఫ్లాష్ బ్యాక్ తోటి, తన సింపతి తోటి అండ్ ఈ వీక్లో తను చేసిన పర్ఫార్మెన్స్ తోటి మొత్తానికైతే సార్ ఉండబోతున్నాడు. వీళ్ళిద్దరి తర్వాత మంచి ఓటింగ్ ఉన్నది. పేమెంట్ లేకపోవచ్చు కానీ ఓటింగ్ మాత్రం గట్టిగా ఉన్నది. ఎక్కువ రోజులు ఉంటే తనకి అంత కొంత పాపులారిటీ వచ్చి ఏదో ఒక అవకాశాలు టీవీ సీరియల్స్ ఏదో ఒకటి చేసుకోగలుగుతాడు. ఓకే, నెక్స్ట్ నైనికాకి ఉంది ఓటింగ్, పర్లేదు, ఓ 10-12% అనుకోరి. ఓవరాల్గా 25% విష్ణుప్రియకి అండ్ 25% నిఖిల్కి ఉంటే 50% కొట్టేస్తే మిగిలిన దానిలో ఓ 10% మణికంఠ, ఓ 10% నైనిక తీసుకున్నా కానీ మిగిలిన 30లో మిగతా నలుగురు పంచుకుంటారు అన్నట్టు. నీకైదు నాకైదు అన్నట్టు ఉన్నది ముచ్చరాలది. సో ఇక్కడ డేంజర్ జోన్లో ఉన్న లెవెల్ అంటే ఫస్ట్ భాషాబాయ్ డేంజర్ జోన్లో ఉన్నాడు. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ భాషాబాయ్కి ఈ వీక్ ఇంత కూడా స్కోప్ ఇవ్వలే, ఎలిమినేషన్కి దగ్గర ఉంచడానికి ప్రయత్నం చేసినట్టే ఉన్నది. భాషాబాయ్కి కొంచెం కూడా స్కోప్ ఇవ్వలే. అసలు ఏ టాస్క్లో కూడా పర్ఫార్మెన్స్కి అవకాశం ఇవ్వలే, ఏ టాస్క్ ఆడడానికి అసలు అవకాశం ఇవ్వలేదు. అయినే బోర్డు మీద నేమ్స్ వేసి, అదే ఎల్ఈడి స్క్రీన్లో నేమ్స్ వేసి మరీ భాషాబాయ్ని పక్కకి నెట్టి తొక్కి అనగబెట్టినట్టుగా ఉన్న సిచ్యువేషన్. అయితే భాషాబాయ్ ఎక్కడ కూడా కనబడకుండా ఇవాళ ఓన్లీ ఆ బాటిల్ తిప్పి 2 టాస్క్ ఆడే దాంట్లో మాత్రం కనబడతాడు తప్ప ఇంకెక్కడ కనబడతట్లేడు. అండ్ ఎమోషనల్ అయిన బాగా అదేమైనా చూపిస్తాడు. దట్స్ ఇట్. భాషాబాయ్కి స్కోప్ ఇవ్వలేదు కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఒకవేళ మీరు భాషాబాయ్ ఫ్యాన్స్ అయితే, నచ్చితే అతను చేసే కామెడీయో లేదంటే అతను చేసే గంజాయి వనంలో తులసి మొక్క లాంటి క్యారెక్టరో లేదంటే పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ మెంటాలిటీ ఇవన్నీ మీకు నచ్చితే కనుక భాషాబాయ్కి ఓటేయాలనుకుంటే ఇర్రి. భాషాబాయ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నెక్స్ట్ సీత కూడా చాలామందికి నచ్చింది. సీత ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కావచ్చు, అరగడం కావచ్చు, వెలువెట్టుడు కావచ్చు, తనకు కావాల్సిన పాయింట్ గురించి అది రైట్ ఆర్ రాంగ్ పక్కన పెడితే తనకు కావాల్సిన పాయింట్ గురించి గట్టిగా ఫైట్ చేయడం అయితే చాలామందికి నచ్చింది. సీత కూడా కొద్దిగా డేంజర్ జోన్లోనే ఉంది. భాషాబాయ్, సీత వీళ్ళిద్దరి గురించే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు అంటే కొంత నచ్చిన జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎలిమినేషన్ జోన్కి దగ్గరగా ఉన్నారు. మీకున్నది ఒకటే ఓటేసే అవకాశం. వీలైతే ఎవరికి వేస్తారో చూడండి. ఎంటర్టైన్మెంట్గా, ఫైట్గా, దేనికి వేస్తారు? అఫ్కోర్స్ భాషాబాయ్ నుంచి వెళ్ళి త్వరలో ఫైట్ కూడా వస్తుంది. భాషాబాయ్ ముక్తుడు కాదు, బయట శేఖర్ భాష అన్న రచ్చ లేపిండు, రచ్చ చేసిండు. ఒక్కసారి శేఖర్ భాష అన్న లేకపోతే మొత్తం ఉల్టా పుల్టా అయిపోయింది, మొత్తం కథ మారిపోయింది రాజ్ తరుణ్ సిచ్యువేషన్. సో అటువంటి భాషాబాయ్ ఇప్పుడు కొంచెం అయితే రిస్క్లో ఉన్నాడు. ఇప్పుడైతే ఎంటర్టైన్మెంట్ పర్సన్గా అనుకున్నా, లేదంటే తర్వాత ఫైట్ మనం చూడొచ్చు అని అనుకున్నా కానీ ఓటేసుకొని సీతకి ఓటేయాలి కూడా సీతకి ఏర్రి. అండ్ ఇక అంటే మిగతా వాళ్ళకి మీరు ఫ్యాన్స్ అయితే మిగతా వాళ్ళకి వేసుకోండి, అది కాదు చెప్తున్నా. డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి మీరు ఎవరికైనా ఓటు వేసుకుంటే వేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏవో సాబ్ కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. అందరికంటే ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నది ఏవో సాబ్ అండ్ పృథ్వీ. వీళ్ళిద్దరు కూడా, ఏవో సాబ్ అంటే వాళ్ళు తెలుసు కదా, ఆదిత్య ఓమన్న అట్లనే మన పృథ్వీ, వీళ్ళిద్దరు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళిద్దరిట్లలో ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఆర్ వెరీ హై. పోయిన వీకు నాగమణికంఠని బేబక్క నిలబెట్టారు కానీ నాగమణికంఠ లిస్ట్లో లేడు. ఉత్తగా అట్లా బెదిరియడానికి, టెన్షన్ పెట్టడానికి, నాగమణికంఠ నుంచి ఎక్కువ కంటెంట్ని రాబట్టడానికి బిగ్ బాస్ టీం ప్రయత్నం చేసినట్టు అంతమించి ఇంకేం లేదు. పృథ్వీ డేంజర్ జోన్లో ఉన్నాడు, ఏవోసాబ్ డేంజర్ జోన్లో ఉన్నాడు. ఇక వీళ్ళిద్దరికీ ఏదైనా అంటే ఇక్కడ ఏమంటే ఫస్ట్ సెకండ్ వీక్స్ కదా, పీఆర్ ఓట్లు బాగా బలమిస్తాయి. వీళ్ళిద్దరిలో ఎవరికి గట్టి పీఆర్ ఉంటే వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడి వాళ్ళు సేవ్ అయ్యి పుసుక్కున ఆ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే సీత కానీ భాషాబాయ్ కానీ ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోకర్లేదు. ఇదిదా మ్యాటర్. ఇది ఇందుకే నేను అసలు స్పెషల్గా ఈ వీడియో చేయొద్దు అనుకున్నా కానీ చేసిన. దానికి కారణం ఇదన్నట్టు. మటన్ పికిలా స్మెల్ అయితే బాగా వస్తుంది. తినొచ్చా? అంత మాట తినచ్చు. ఇంకోసారి ఎట్లా అంటే 2-3 ముద్దలు తిన్న తర్వాత దాని ఫ్లేవర్ తెలుస్తుంది. ఇంకా మంచిగా తినాలి అన్నట్టుగా ఉంది అన్నట్టు. ఫస్ట్ ముద్దకి అంత తెలియలేదు కానీ 2-3 ముద్దలు తింటా ముక్క నమ్ముతాం కదా, ముక్క నమ్మి మనకు మింగుతున్నప్పుడు ఆ జ్యూస్ చికెన్ వస్తుంది, అప్పుడు మంచిగా అనిపించింది అన్నమాట. ఇంకొక పిగిలా ఇది పల్లీలు నూనె. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. పల్లి నూనె, అదే పల్లి నూనె, ప్యూర్ పల్లి నూనె. అదే అబ్జర్వ్ చేసిన తేడా తెలిసింది అనమాట. ఈ పికిల్స్ కి మేము పల్లి నూనె పెడితేనే మంచిగా ఉంటుంది.
సన్ఫ్లవర్ పెట్టచ్చు కానీ టేస్ట్ రాదు. అదే టేస్ట్ రాదు. టేస్ట్ వచ్చి నాకు టేస్ట్ డిఫరెన్స్ తెలిసింది కాబట్టి నేను అడిగిన స్పెసిఫిక్ గా. అన్నదాత సుఖీ బావ. తిన్నదంతా జీర్ణీ బావ. థ్యాంక్ యూ అదే కావాలి. ఇప్పుడు తిన్నది నాన్ వెజ్ పికిల్ పెట్టినాం మళ్ళీ. ఆహా ఏమి రుచి అనరామై మరచి. ఉంటా. టేక్ కేర్. టాటా బై బై నమస్తే శుభ ఖైర్.